వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ మూడు రావాలంటే మన చేతుల్లోనే ఉంది. కలుషితమైన ఆలోచనలు చేస్తే కలుషితమైన ఫలితాలే వస్తాయి. స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే స్వచ్ఛమైన ఫలితాలు వస్తాయి. అది మీడియాకు కావచ్చు, సోషల్ మీడియాకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, సమాజంలో ఏ వర్గానికైనా కావచ్చు, అందరికీ వర్తిస్తుంది ఇది. కానీ కొంతమంది ఆ కలుషితమైన ఆలోచనలు చేసి సమాజాన్ని కలుషితం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే వాళ్ళందరినీ సమాజానికి దూరంగా పెట్టగలిగితే మనం అందరం కూడా హ్యాపీగా బతుకుతాం. లేకపోతే సమస్యల సుడిగుండంలోనే ఉంటాం. దిస్ ఇస్ ది అజెండా. కాబట్టి ఈరోజు నాకు అందరితో మాట్లాడిన తర్వాత, మొత్తం అన్నీ చూసిన తర్వాత అరేంజ్మెంట్స్ అన్ని సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. ఇంతవరకు నేను చేసిన అన్ని ఈవెంట్లో దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ ఈవెంట్, గ్రేటెస్ట్ ఈవెంట్. నాట్ ఓన్లీ బిగ్గెస్ట్, గ్రేటెస్ట్ ఈవెంట్. ఇది ఒక హ్యూమన్ యాంగిల్లో ఆలోచించి చెప్తున్నాను. ఇది కానీ అడాప్ట్ చేసుకోగలిగితే నథింగ్ లైక్ దట్, ఇట్ విల్ బి ఏ బిగ్ గేమ్ చేంజర్ ఆన్ హెల్త్ సెక్టర్. సార్ ఇప్పటికే సార్ దీనికి సంబంధించి మోదీ గారు కూడా ఒక ట్వీట్ చేసి ఉన్నారు సార్. దీనికి సంబంధించి నేను కూడా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నాను ఇక్కడ రావడానికి అని చెప్పి. డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ట్రిప్ తర్వాత ఆయన డైరెక్ట్గా ఇక్కడికే నేరుగా రాబోతున్నారు. మొదటిసారి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక రోజు ముందుగానే ఇక్కడికి వచ్చి స్టే చేయబోతున్నారు సార్. ఏమనిపిస్తుంది సార్ మీకు ఇదంతా చూసిన తర్వాత? వెరీ ఇన్స్పైరింగ్. ఒక మంచి అవకాశాన్ని మనకి ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మనం ముందుకు పోతున్నాం. ఆయన వన్ డే ముందొచ్చి ఇక్కడే ఉండి ఈరోజు కూడా అక్కడ మాట్లాడినప్పుడు యోగాని గురించి మాట్లాడాడు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టైం. ఒక ప్రధానమంత్రి యోగాని ఇంత మనసుకు దగ్గర తీసుకొని అనునిత్యం దాన్ని మాట్లాడమే కాకుండా ఆయన ప్రాక్టీస్ చేస్తూ అందరి దగ్గర ప్రాక్టీస్ చేయించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఆయన రేపు వన్ డే ముందే వచ్చి నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉంటున్నాడు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అకేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అదే మరిగా మనందరం కూడా విశాఖపట్నంలో ఉండేవాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. మీరందరూ స్వచ్ఛందంగా ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేసుకొని ఆ రోజు మీకు కేటాయించిన మీరు సీట్లు రిజర్వ్ చేసుకోవాలి.